రేపే పంచమి, అలానే గురువారం కూడా. రేపు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి. కోటి పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. రేపు గురువారం పంచమి చాలా అద్భుతమైనటువంటి రోజు. రేపు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పంచమి తిథి రోజున ఇంటికి 5 రూపాయలు పెట్టి ఒక మల్లెపూల మూరను కానీ లేదా కుల్లా మల్లెపూలను కానీ తెచ్చి ఆ పూలతో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే గనక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహానికి తప్పక పాత్రులు అవుతారు. మహాలక్ష్మీదేవికి మల్లెపూలు అన్న, చామంతి పూలు, ఎర్రని గులాబీ పూలు, మల్లెపూలు, మందారం పూలు, వాటితో అన్నింటికెల్లా కమలం పువ్వు అంటే చాలా చాలా ఇష్టం. తామర పువ్వు, కమలం పువ్వు, ఇలా ఏ పుష్పం అయినా అమ్మవారికి చాలా ఇష్టం. అందులోనూ మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది. ఇక అదేవిధంగా మంచి సువాసనతో ఉంటుంది. ఈ పంచమి తిథిలో అమ్మవారిని తెల్లటి సువాసన భరితమైనటువంటి మల్లెపూలతో పూజిస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది. రేపు పంచమి తిథి గురువారంతో కలిసి రావటం విశేషం అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల సకల దరిద్ర బాధలు, కోటి పాపాలు తొలగిపోతాయి. దీపం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. దీపారాధన వల్ల ఎన్నో పాపాలు తొలగిపోతాయి. దీపం అనేది హిందూ భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎంతో గొప్పది. అంతేకాదు దీపం అనేది ప్రతి ఒక్కరూ ఇంటి లోపల వెలిగించుకోవాలి. ఈ దీపం వల్ల ఆధ్యాత్మిక పరంగా ఎంత మంచి గుణాలు ఉన్నాయో ఆరోగ్యపరంగానూ అంతే మంచి గుణాలు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక పరంగా ఆర్థిక కష్టాలను తొలగించడంలోనూ, ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యరీత్యా వచ్చే కొన్ని సమస్యలను కూడా దూరం చేస్తుంది. అది ఎలా అంటే మనం లోపలికి గాలిని పీల్చుకుంటూ ఉంటాము, దీనిని ఆక్సిజన్ అంటాము. అలానే బయటికి గాలిని వదులుతూ ఉంటాము, దానిని కార్బన్ డయాక్సైడ్ అంటాము. అంటే లోపలికి తీసుకునే గాలి అనేది మన దేహం శుద్ధిని చేస్తుంది, ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. ఆక్సిజన్ లేకపోతే మనం జీవించలేము కూడా. శరీరం లోపలికి మంచి ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదే శరీరం లోపల నుండి బయటికి వచ్చేది కార్బన్ డయాక్సైడ్, అంటే వ్యర్థ పదార్థాలు, వ్యర్థపు గాలి. అలా మనం రోజులో ఎన్నోసార్లు గాలిని తీసుకుంటాము, వదిలేస్తాము. అలా మనం తీసుకునే గాలి స్వచ్ఛంగా ఉండాలి. మనం వదిలేసే గాలిలో వదిలేసే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో చెడు, మళ్ళీ మనం అదే కార్బన్ డయాక్సైడ్ని తీసుకోకుండా ఉండాలి. అలా మనం ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న గాలి ఫిల్టర్ కావాలి. అలా ఆ గాలి ఫిల్టర్ కావాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో దీపాలను వెలిగించాలి. దీపాలను వెలిగించడం వల్ల గాలి ఎలా ఫిల్టర్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అయితే మనం ఎక్కడైతే పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తామో, ఏ దీపం అయితే అత్యంత కాంతివంతంగా వేగంగా వెలుగుతూ ఉంటుందో, ఏ దీపం అయితే అందంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఎక్కువ కాంతిని ఇస్తూ అందులో నుండి పొగను వెలువడిస్తూ దీపం వెలుగుతూ ఉంటుందో, ఆ దీపంలో నుండి వచ్చే పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఆ పొగ మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పొగ బయటికి వెళ్ళే సమయంలో ఆ పొగలో కొన్ని సూక్ష్మజీవులు, ఫిల్టర్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. అందులోనూ ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆ దీపంలో నుండి వచ్చే కొన్ని మంచి సూక్ష్మజీవులు అనేవి గాలిలో నుండి కార్బన్ డయాక్సైడ్లో ఉండే చెడు సూక్ష్మజీవులను తొలగించి గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్గా మారుస్తుంది. అప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా పాజిటివ్గా ఉంటాయి. చెడు శక్తులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అంతేకాదు దైవశక్తి యొక్క ప్రతిరూపం పాజిటివిటీ. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దైవశక్తి కూడా మన ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా సైన్స్ పరంగా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక శాస్త్రపరంగా చూసుకున్నా మనం ఏ పూజ, వ్రతము, నోము ఏదైనా సరే
ఖచ్చితంగా అక్కడొక దీపం వెలగవలసిందే. మంచైనా చెడైనా ప్రారంభమైన ముగింపు అయినా దీపం అనేది వెలగవలసిందే. ఇలా దీపాన్ని వెలిగించి మనం పండగలు జరుపుకోవటం మన ఆనవాయితీ. దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలల్లో దీపాలు ఉంటాయి. అలా ఒక్కొక్క రకంగా వెలిగించే దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి స్థానాన్ని పొందినటువంటి దీపం ఏది అంటే అతి సులువైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది, ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అదే విప్ప నూనె దీపం. ఈ విప్ప నూనె దీపారాధన అనేది ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది. ఈ పుణ్య ఫలితం మనకు కూడా రావాలి అన్నా, కోటి పాపాలు తొలగిపోవాలి అన్నా రేపు గురువారం రోజుల్లో అలానే పంచమి కూడా, రేపు గురువారం పంచమి రోజున ఒకే ఒక్క రాగి ఆకుపైన 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో విప్ప నూనెను లేదా ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు ఒకటిగా కలిపి చేసి అందులో దీపాన్ని అంటే దీపారాధన చేయాలి. ఏకహారతితో కానీ అగరవతితో కానీ దీపారాధన చేయాలి. రేపు రాగి ఆకుని తెంపకూడదు, కానీ రాగి చెట్టుని తాకవచ్చు. ఇక కింద రాలిన ఒక మంచి రాగి ఆకుని తీసుకొని ఆ రాగి ఆకుని శుభ్రం చేసి దానిపై గంధం, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేసి ఆ తరువాత అందులో కొన్ని అక్షంతలు కూడా వేసి ఆ ఆకుపైన ఇలా దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు. మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు సంపాదించడం లేదు, సంపాదించిన సొమ్ము చేతిలో నిలవట్లేదు, ఆర్థిక రీత్యా రకరకాల సమస్యలు వస్తున్నాయి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అని అనుకునేవారు ఖచ్చితంగా రేపు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. కష్ట నష్టాల నుండి బయటికి వచ్చి అదృష్టవంతులుగా జీవించగలుగుతారు. తెలుసుకున్నారు కదా, రేపు అత్యంత శక్తివంతమైనటువంటి గురువారం. అదేవిధంగా రేపు పంచమి తిథి కూడా. ఈ రెండూ కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజున దీపాన్ని మనం ఏ విధంగా వెలిగించాలి, ఏ ఆకుపైన వెలిగించాలి అని ఇలా రకరకాల సమస్యలను తొలగించే దీపాలలో ఈ దీపం కూడా చాలా ముందుంటుంది. సహజంగా రాగి ఆకు దీపం అంటేనే పవిత్రమైనటువంటిది. అలాంటి రాగి ఆకుపైన వెలిగించే దీపంలో విప్ప నూనెను పోసి దీపారాధన చేస్తే ఇక ఆ దీపాన్ని వెలకట్టలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.